ఓం గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలలోని 44వ శ్లోకాన్ని తెలుసుకుందాము. అంతకంటే ముందు ఒక చిన్న లైక్ చేయండి. 44వ శ్లోకము: నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కల, శాంత, నిష్కామ, నిరుపప్లవ. అమ్మ యొక్క శుద్ధ చైతన్య స్వరూపమే ఈ శ్లోకము. ఈ శ్లోకంలో 10 నామాలు ఉన్నాయి. 134వ నామము నిర్లేప, అంటే కర్మబంధములు అంటనిది ఆ తల్లి అని అర్థము. ముందు శ్లోకంలో నిరాధార నామం నుండి అమ్మ యొక్క నిర్గుణ స్వరూపము, అదే అమ్మ యొక్క శుద్ధ చైతన్య స్వరూపము, శాశ్వత స్వరూపం గురించి వసిన్యాది వాగ్దేవతలు తెలుపుతున్నారు కదా. ఆ నిరాకార స్వరూపంలో తర్వాత వచ్చే నామమే నిర్లేప. ఇక్కడ లేపము అంటే పూత లేదా అంటుకునేది, అంటే ఒక బంధనం లాంటిదన్నమాట. నిర్లేప అంటే ఎటువంటి బంధనము లేనటువంటిది. ఇంకా చెప్పాలి అంటే మన జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని విషయాలు ఎందుకు మన చేతిలో ఉండవు. ఇంకా కొంతమందికి చిన్న వయసులోనే బాధలు, మరి కొంతమందికి ఏం చేయకపోయినా సులభంగా సుఖాలు లభిస్తాయి. మరి దానికి కారణం ఏమిటి అంటే కర్మ. కర్మ అంటే మనం చేసే ఆలోచన, మాట్లాడే మాట, చేసే పని. అంటే మనసులో చెడ్డ ఆలోచన వచ్చినా, నోటితో మాట్లాడిన మాటైనా, చేతితో చేసిన పనైనా ఇవన్నీ కర్మలే. ఈ కర్మ అనేది శిక్ష కాదు, అలా అని బహుమతి కూడా కాదు. అది న్యాయం. మన భావన, ఆలోచన, మన చర్య ఏదైతే ఉంటుందో అదే ప్రతిఫలంగా తిరిగి వస్తుంది. అంటే ఎలా అయితే విత్తనం వేసిన తర్వాత మాత్రమే మొక్క వస్తుందో అలానే మనకి ఉన్న కర్మ ఫలితం కూడా ఆయా సమయాలకు వస్తుంది. ఈ కర్మలు అనేవి 3 రకాలు: సంచిత, ప్రారబ్ధ, ఆగామి. వాటిని తెలుసుకునే ముందు ఈ శరీరము, ఈ పేరు, ఈ జీవితం ఇవేమీ శాశ్వతం కాదు. మరి శాశ్వతమైనది ఏమిటి అంటే ఆత్మ. ఆ ఆత్మ ఎన్నో జన్మలు తీసుకుంటుంది. ప్రతి జన్మ మునుపటి జన్మల కర్మఫలాలతో ముడిపడి ఉంటుంది. అలా ప్రతి జన్మలో చేసిన కర్మలే సంచిత కర్మ. ఇంకా ఎప్పుడైనా ఆలోచించారా, ఎందుకు ఈ జన్మ వచ్చింది, ఈ శరీరము, ఈ కుటుంబము, ఈ పరిస్థితులు ఎందుకు అనే ప్రశ్న మనలో కలుగుతుంది కదా. ఇంకా కష్టాలు, బాధలు, సుఖాలు అంటే మన పుట్టుక, ఈ శరీరము, కుటుంబము ఇవన్నీ కూడా తప్పించుకోలేని సంఘటనలు. ఏదైతే సంచిత కర్మ గురించి మనం తెలుసుకున్నామో ఆ సంచిత కర్మలోంచి ఈ జన్మలో అంటే ఈ ప్రస్తుత జన్మలో అనుభవించాల్సిందిగా ఎంచుకోబడిన కర్మే ప్రారబ్ధ కర్మ. దీనిని ఒక పాఠంగా నేర్చుకోవాలి తప్ప భయపడకూడదు. అంటే ఎలా అయితే వదిలిన బాణం తప్పకుండా తగులుతుంది కదా, అలానే ఈ ప్రారబ్ధ కర్మ అనేది తప్పకుండా అనుభవించాలి. ఇక ప్రస్తుత జన్మలో అనుభవిస్తున్నది ప్రారబ్ధ కర్మ అయితే ఇప్పుడు ఈ క్షణంలో కొత్తగా చేస్తాం కదా, అది మంచి అయినా చెడు అయినా మనం చేసే ప్రతి పని ఆగామి కర్మ. నిజాయితీగా ప్రవర్తిస్తే మంచి కర్మ, ద్వేషం, అసూయతో ఉంటే చెడు కర్మ. ఇదే మళ్ళీ తర్వాత జన్మలలో సంచిత కర్మలుగా మారుతాయి. అయితే మన ప్రస్తుత నామము నిర్లేప, అంటే అమ్మకు ఇటువంటి కర్మబంధనాలు ఉండవు. ఎందుకంటే ఆ తల్లి శాశ్వతమైనది కాబట్టి. ఇంకా కర్మలు చేయకుండా ఎవరు ఒక్క క్షణం కూడా ఉండలేరు. ప్రకృతి గుణాల ప్రభావాలకు లోనై ప్రతి వాళ్ళు అస్వతంత్రులై కర్మలు చేస్తూనే ఉంటారు. మనకి కూడా ఈ సుఖదుఖాలు, కర్మబంధము అనేవి మారుతాయి. ఎలా మారుతాయి అనే దాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలియచేశాడు. ఏమని అంటే, నీటిలో ఉండే తామరాకు మీద నీరు నిలవదు కదా, అలానే పరమేశ్వర అర్పణ బుద్ధితో ఫలాపేక్ష లేకుండా కర్మలు చేసేవాడిని కూడా ఎటువంటి పాపాలు అంటవు. అంటే చేస్తున్న కర్మ ఏదైనా సరే చేయిస్తున్నది
ఆ పరమాత్మే అంటే ఆ తల్లే కదా. అలా చిత్తశుద్ధితో చేసిన వానికి ఎటువంటి కర్మలు అంటవు. ఇంకా ప్రపంచం మొత్తము అమ్మ నుండే పుట్టిన ఆ కర్మలు ఏమీ అమ్మకు అంటవు. ఎలా అంటే సూర్యుడు అమ్మ శక్తే కదా. సూర్యుని ప్రకాశము అంతటా ఉంటుంది. మురికి నీటిలో కూడా ప్రతిబింబిస్తాడు. అలా అని ఆ మురికి సూర్యునికి అంటుతుందా? అంటదు కదా. అలానే ఈ ప్రపంచం మొత్తము అమ్మ నుండే పుట్టిన ఏ కర్మలు అమ్మకు అంటవు. అర్థమైందా? ఇంకా మనం ప్రస్తుతం అనుభవిస్తున్న వాటిని ఒక పాఠంగా నేర్చుకోవాలి. అది మన జ్ఞానస్థాయిని బట్టి బంధనమా లేక విముక్తి మార్గమా అనేది అర్థమవుతుంది. చివరిగా మన కర్మల నుండి ఆత్మజ్ఞానం వైపు మనల్ని నడిపించే శక్తిగా ఆ జగన్మాత ఎల్లప్పుడూ ఉంటుంది. 135వ నామము నిర్మల అంటే ఏ విధమైన మలినములు లేనిది అని అర్థం. ఎటువంటి మలినం లేని మాయ అంటని అహంకారరహిత స్వరూపం ఆ అమ్మది. మరి మానవుని సంగతి? మానవుని శరీరంలో కళ్ళు, ముక్కు, అవయవాలు అన్నీ మలినమవుతూనే ఉంటాయి. వాటిని తప్పకుండా ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. అలానే అతని మనసు నిండా ఎన్నో రకాల కోరికలు, వాటన్నింటితో మలినమవుతూనే ఉంటాడు. కానీ ఆ తల్లి మాత్రము ఎప్పుడూ స్వచ్ఛమే. ఇంకా చెప్పాలి అంటే మన గత జన్మలో ఏమి కోరామో, ఎలా ప్రవర్తించామో, ఏ భావాలతో జీవించామో సూక్ష్మంగా మన మనస్సులో నిలిచిపోతాయి. అవే ఈ జన్మలో మన స్వభావంగా అలవాట్లుగా బయటపడతాయి. ఇంతకు ముందే తెలుసుకున్నాం కదా, కోరికల వల్ల మాలిన్యము అని. ఆ కోరిక అనేది చెడ్డది కాదు, కానీ నాకే కావాలి, అది లేకపోతే సుఖపడలేను అన్న భావన. అంటే ఒక కోరిక వల్ల ఆశ, ఆశ వల్ల భయం, భయంతో ద్వేషం, ద్వేషం కర్మబంధనం. అలా మనస్సు మలినమవుతుంది. ఈ కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు, వీటి వల్ల కోపం, అసూయ, భయం, అహంకారము అనేవి పూర్వజన్మ నుండి వస్తాయి. అవే మలినాలు. అయితే ఈ మాలిన్యము మనస్సుకు మాత్రమే, ఆత్మకు కాదు. ఎలా అయితే అద్దం మీద దుమ్ము పడితే అద్దం మలినమవదు కదా. దానివల్ల అందులో కనిపిస్తున్నది సరిగ్గా కనిపించదు. అంటే అద్దం మలినం కాదు, దుమ్ము కప్పింది అంతే. అలా మన మనస్సు మలినమైతే ఆ ఆత్మ సత్యం కనిపించదు. అదే స్వచ్ఛంగా ఉంటే అమ్మకు మరింత దగ్గరవుతాము. ఇంకా అమ్మకు ఎటువంటి కర్మబంధనములు ఉండవు కదా. అలాంటప్పుడు ఎటువంటి కోరికలు ఆమెను మలినం చేయలేవు. ఆ తల్లి శుద్ధ చైతన్య స్వరూపిణి కాబట్టి ఆ అమ్మను నిర్మల అని కీర్తించారు. చెప్పాలి అంటే పుట్టినప్పుడు ఎవరూ చెడ్డవారు కాదు. పూర్వజన్మ వాసనలు, వికారాల వల్ల మలినమవుతాడు. అంటే మన నిజస్వరూపం కూడా నిర్మలమే, మాలిన్యం కాదు. అవి పూర్వజన్మ వాసన నీడలు మాత్రమే. అది తెలుసుకున్నప్పుడు మనిషి నిర్మలమవుతాడు. అలా చేసేది ఆ జగన్మాతయే కదా. 136వ నామము నిత్య అంటే ఎల్లప్పుడూ ఉండే నిత్య సత్య స్వరూపము ఆ తల్లి అని అర్థం. ఎల్లప్పుడూ అంటే త్రికాలంలో ఉండునది. భూత, భవిష్యత్, వర్తమాన కాలంలోనూ ఉండునది. భూమి, ఆకాశము అన్నింటికంటే ముందు నుండి ఉన్న స్వరూపం. అంటే ఆ తల్లి కాలానికి అతీతంగా ఎల్లప్పుడూ ఉండే తత్వము. కాలం మనల్ని నియంత్రిస్తుంది. అంటే మనిషి జన్మించిన తర్వాత శరీరం మారుతుంది. బాల్యంలో ఒకలాగా, యవ్వనంలో ఒకలాగా, వృద్ధాప్యంలో ఒకలాగా మారుతూనే ఉంటాడు. శారీరక శక్తి కూడా మారుతుంది. తర్వాత మరణం, మళ్ళీ జననం, ముసలితనం, మళ్ళీ మరణం. ఇది ఒక జీవన చక్రం. అయితే ఒక మనిషి ఇన్ని మార్పులకు లోనవుతాడు. కానీ ఆ తల్లి కాలాలు మారినా, యుగాలు మారినా, అంటే ఆ తల్లి సృష్టికి ముందు ఉంది, ప్రస్తుతం కాలంలో ఉంది, లయానంతరం కూడా ఉంటుంది. ఆది, మధ్య, అంతరహిత స్వరూపంగా, శాశ్వతమైనదిగా, నిత్యాస్వరూపంగా ఉంది. ఇదే విషయాన్ని భగవద్గీతలో 3వ అధ్యాయంలో 56వ శ్లోకంలో అర్జునునికి శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. ముల్లోకాలలోనూ నేను చేయవలసిన పని లేదు. నాకు లేనిది కానీ, కావలసింది కానీ
ఏదీ లేదు. అలా లేకపోయినప్పటికీ లోక వ్యవహారాలు నిత్యము నిర్వర్తిస్తూనే ఉంటాను. అలానే ఆ తల్లి నిత్యగా నిరంతరము ఈ సృష్టి కార్యాలను నిర్వర్తిస్తూనే ఉంటుంది. ఇంకా శ్రీచక్రం, ఆ శ్రీచక్రంలో బిందు స్థానము. బిందువు అంటే అన్నింటికీ కేంద్రం. ఆది లేదు, అంతం లేదు, విస్తరణ లేదు, సంకోచము లేదు. పరమశక్తి స్వరూపము. బిందు స్థానంలో శాశ్వతంగా మహానిత్యగా ఉంటే ఆ అమ్మ చుట్టూ 15 మంది నిత్యాదేవతలు అమ్మను సేవిస్తూ ఉంటారు. వారు కాలానికి అతీతమైన నిత్యాశక్తులు. వారే కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర. మధ్యలో బిందు స్థానంలో మహానిత్యగా అమ్మ ఉంటుంది. 137వ నామము నిరాకార అంటే ఒక ప్రత్యేకమైన ఆకారము లేనిది అని అర్థం. మనం అమ్మను త్రిపుర సుందరి రూపంలో ధ్యానిస్తున్నాము. అంటే మన సౌలభ్యం కోసమే. అమ్మ అనగానే ఒక రూపం గుర్తుకు వస్తే అమ్మ ఇలా ఉంటుంది అంటూ మనం పూజించగలము. కానీ నిజానికి అమ్మ ఏ ఒక్క ఆకారానికో పరిమితి కానే కాదు కదా. గాలి కనిపిస్తుందా? కనిపించదు. అలా అని గాలి లేనట్టా? కాదు. అంతటా ఉంది కదా. మనకి ప్రాణవాయువు అయింది. అలానే అమ్మను ప్రత్యేకంగా ఇలానే ఉంటుంది అని పరిమితి చెయ్యకుండా అంతటా ఉంది అని తెలియచెబుతున్నది ఈ నామము. మరి ముందు శ్లోకాలలో అమ్మ రూపాన్ని అంత అద్భుతంగా వర్ణించారు కదా. అంటే మన మనసు ఒక ఆకారాన్ని లేకుండా మొదట భగవంతుణ్ణి గ్రహించలేదు. అంటే అప్పుడే చిన్నపిల్లవానికి చదువు నేర్పిస్తున్నప్పుడు అక్షరాలు, బొమ్మలు చూపించి నేర్పిస్తాము. అదే కొంచెం పిల్లవాడు పెద్దయ్యాక కూడా అక్షరాలు, బొమ్మల ద్వారానే నేర్పిస్తామా? కాదు కదా. అక్కడ భావం చాలు. అంటే అక్కడ ఏం జరిగింది? మన ఆలోచన స్థాయిని బట్టి నేర్పిస్తున్నాము. అలానే అమ్మను ఇలా ఉంటుంది అంటూ మనకి తెలిసిన వాటితో పోలుస్తూ వాటికంటే ఎక్కువే అమ్మ అందంగా ఉంది అని తెలియచేస్తూ నేర్చుకున్నాము. అంటే వాటికంటే ఎక్కువగా ఉందనే భావనను మనకు తెలిపింది. తర్వాత శ్లోకాలలో అమ్మ శక్తిని తెలియచేశారు, అమ్మ లీలలు. అలా అమ్మ యొక్క నిరాకార నిర్గుణ స్వరూపాన్ని తెలియచేశారు. ఇది మన సాధనలో మెట్లు. రూపం వరకే పరిమితి కాకుండా ఆధ్యాత్మికంగా ఎదిగే వారికి ఈ నామాలు ఎంతో తోడ్పడతాయి. అమ్మను ఒక్క రూపానికి పరిమితి కాదంటున్నారు. మరి అలా అని రూపాన్ని పూజిస్తే తిరస్కరిస్తుందా అంటే కానే కాదు కదా. నువ్వు నన్ను ఏ రూపంతో చేరగలిగితే ఆ రూపంలోనే వస్తాను. నువ్వు నిశ్శబ్దంలో నన్ను పట్టుకుంటే అంటే చేరగలిగితే నిరాకారంగానే ఉంటాను. అలా అమ్మను లక్ష్మిగా, సరస్వతిగా, పార్వతిగా, కాళిగా, దుర్గగా, హైమవతిగా, కాత్యాయినిగా, మీనాక్షిగా, ఈశ్వరునిగా, విష్ణువుగా అలా ఎవరు ఏ విధంగా ఆరాధిస్తారో వాళ్ళకి ఆ రూపంలోనే దర్శనము, అనుగ్రహాన్ని ఇస్తాను అని ఆ తల్లి చెప్పింది. అయినా అంతటా అమ్మ రూపమే అయినప్పుడు అన్నింటా అమ్మే కదా. అలానే అమ్మ ఆత్మస్వరూపంగా అందరి హృదయంలోనూ ఉంటుంది. వారి ఆత్మను చూడలేం కదా. కానీ మనకేం కనిపిస్తుంది? వారి రూపమైతే కనిపిస్తుంది. వారి రూపమే అమ్మ రూపం కదా. అలా అందరిలోనూ అమ్మను దర్శించగలుగుతున్నాము అంటే అమ్మ అంతటా ఉన్నది, ఒక ప్రత్యేకమైన ఆకారానికి పరిమితి కాలేదు అనేది అర్థమవుతుంది. తర్వాత 138వ నామము నిరాకుల. అకులము అంటే వ్యాకులత చెందుట, కలత చెందుట, ఆందోళన చెందుట అని. నిరాకుల అంటే వ్యాకులత, కలత చెందనిది. అంటే ఆ తల్లి భావ వికారములు లేనిది అని అర్థం. మానవుని జీవితంలో సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, నష్టాలు, లాభాలు వస్తూనే ఉంటాయి. వాటికి మనం కలత చెందుతాము. అలా మనిషి మనసులో ఎల్లప్పుడూ ఏదో ఒక ఆందోళన ఉంటుంది. అది ఎంత చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా సరే మనకి ఆ క్షణాన ఆందోళన అనేది ఉంటుంది. కానీ ఆ తల్లి స్వరూపము ప్రశాంతత, ఎటువంటి ఆందోళనలు లేనిది. చిన్న సమస్యకే ఆందోళన చెందకుండా ఒక వ్యక్తి ఎలా ఉండాలట?
ప్రశాంతమైన మనస్సు కలిగి కామక్రోధాది ఉద్రేక కారణాలకు అతీతుడై పాపరహితుడై అయిన వాడికి పరమసుఖం లభిస్తుంది. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే అమ్మను చేరుకునే క్రమంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, అంటే అది మనం చేసే పూజ, ధ్యానం, జపం ఏదైనా సరే మనకి కలిగే అజ్ఞానము, మాయ వాటి వల్ల అమ్మను చేరుకోలేము. పూజ, ధ్యానంలో ఉండలేము. మరి ఆ అడ్డంకులను మాయగా సృష్టించేది ఆ తల్లే, వాటిని పోగొట్టేది ఆ తల్లే. కాబట్టి ఆ తల్లి పాదాలను ఎల్లవేళలా ఆశ్రయించిన వారికి, కష్టసుఖాలను అమ్మకే అర్పించిన వానికి ఆ తల్లి ఎటువంటి ఆందోళన లేకుండా చేస్తుంది. ఇంకా ఆందోళన అనేది భయం, కోరిక, అసమర్థత దేని వలన అనే కారణం తెలిసినప్పుడు మనం ముందే అనవసరంగా భయపడము. అది ఇలా జరుగుతుందేమో, ఇలా జరిగిపోతుందేమో అనే భయాన్ని వదిలేస్తాము. అంతటి స్థితిని కలుగచేసేది కూడా ఆ జగన్మాతయే. ఇప్పటి వరకు ఈ 5 నామాలను విన్నారు కదా. ఈ 5 నామాలకు సంబంధించిన ప్రశ్న, ఎప్పుడూ మారుతూ ఉండే ఈ ప్రపంచంలో మారనిది ఏది? మీ సమాధానాన్ని కామెంట్స్లో తెలియచేయండి. ఇక తర్వాత వీడియోలో మిగిలిన 5 నామాలను తెలుసుకుందాము. అది మీకు చేరాలి అంటే దానికోసం తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.